మహాశివరాత్రి కన్నా ముందు మన ఇంట్లో ఈరోజు ఎల్లమ్మ తల్లిని పూజ చేసాం. స్పెషల్ ఏంటి అంటే ఈసారి ఇంట్లో కాకుండా మేము మా బాల్కనీలో చేసాం. ఎస్, మా బాల్కనీలో ఒక యాప చెట్టు ఉంది. సో ఆ యాప చెట్టుని మంచిగా క్లీన్ చేసింది మమ్మీ నీళ్ళతోటి. అండ్ ఈ యాప చెట్టు చూడొచ్చు. అండ్ మంచిగా పసుపు కొమ్ముతోటి అలంకరించింది. తర్వాత మస్తు ముగ్గేసి వేసింది. తర్వాత ఎంత బాగా అనిపించిందో, బాల్కనీలో చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఇంకా మంచిగా కుంకుమతోటి అలంకరించింది. తర్వాత మా ఇంట్లో కూలర్ ఉంది. సో ఆ కూలర్తోటి ఎల్లమ్మ తల్లికి పెట్టేసింది. తర్వాత నాకు మా అమ్మ అన్నయ్యకి పువ్వులతోటి అలంకరించు. సో ఫ్లాస్ట్ అని నేను కొద్దిగా మంచిగా అలంకరించిన. తర్వాత మా మమ్మీ ఇప్పుడు బ్యాంగిల్స్, పసుపు కుంకుమ, ఇంకా బ్లౌజ్ పీస్ పెట్టింది అక్కడ. మళ్ళీ నైవేద్యం టైం పసుపన్నం, గుడాలు, వట్టి చేపలది పులుసు చేసింది. ఇంకా దాంట్లో వేసింది. ఇంకా పెరుగుతోటి పెట్టేసింది. దీపం వెలిగించింది. తర్వాత నైవేద్యం పెట్టాం. ఫుల్ పాజిటివ్ వైబ్స్ దానికి. ఇంకా మంచిగా నైవేద్యం పెట్టినాక మంచిగా దేవుణ్ణి మొక్కాం. ఇంకా ఇక్కడ శాఖ కూడా ఉంది. అంటే కళ్ళు లేకపోతే మనం బెల్లం శాఖ పెట్టచ్చు. పతితోటి మంచిగా ఎల్లమ్మ తల్లిని మొక్కినాం. అండ్ లాస్ట్కి మా మమ్మీ మంచిగా మొక్కి కొబ్బరికాయ కొట్టింది. అండ్ ఇట్ ఫెల్ సో నైస్. ఆ శివరాత్రి ముందు ఎల్లమ్మ తల్లికి పూజ చేయడం చాలా ఆస్పీషియస్ అని అంటారు. ఇంట్లో యాప చెట్టు ఉంటే ఇంకా స్పెషల్. బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం.